రైట్ గా 686 లో డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించింది. పాల్గమ్ అటాక్ తో రగిలిపోయిన భారత్ దయాదిని దెబ్బకు దెబ్బతీసింది. 26 మంది సాధారణ పౌరులను కాల్చి చంపిన టెర్రరిస్ట్ గ్రూపులకు పాక్ ఆతిథ్యం ఇచ్చి పెంచి పోషిస్తుంది. ఇక 2 రోజుల క్రితం 9 ఉగ్రవాద కేంద్రాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో కక్ష పెంచుకున్న పాక్ ఎల్ఓసి దగ్గర కాల్పులకు పాల్పడుతూనే ఉంది. ఇక భారత్ కూడా పాక్ ఆర్మీకి గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఇవాళ ఉదయం డ్రోన్లతో దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను దెబ్బతీసి 1600 కోట్ల ఆస్తి నష్టం కలిగించింది. అయినా దయాది తగ్గడం లేదు. తమ వద్ద ఉన్న అరకుర మిసైల్స్ తో దాడులు చేయాలని ప్రయత్నించిన భారత్ వాటిని తిప్పికొడుతుంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ అన్ని కోణాల్లో ఆలోచించి సమగ్రమైన సింధూర్ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా 7వ తేదీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద టెర్రరిస్టుల యొక్క 9 బేస్ క్యాంపులలో భాగంగా 7వ తేదీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద టెర్రరిస్టుల యొక్క 9 బేస్ క్యాంపులను గుర్తించి విచక్షణ రహితంగా ఉగ్రవాదుల మీద ఉగ్రతాండవం చేసిందని చెప్పొచ్చు. సుమారుగా 80 నుంచి 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను అయితే హతం చేసి అక్కడ మాత్రం అప్రమత్తంగానే ఉంది. ఎందుకంటే దాయాది పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ మీద రిటాలియేషన్ ఏదైనా తిరిగి మళ్ళా దాడులు చేయవచ్చిన అవకాశం ఉంది. ఇప్పటికే భారత సైన్యం త్రివిధ దళాలు ఇటు ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, లేకుంటే నేవీ కావచ్చు, అలాగే సైనికులు కూడా అంతా అప్రమత్తంగా ఉన్నారు. అనుకున్న విధంగానే పాకిస్తాన్ ఆ పూటకి గమ్ముకున్నా కూడా తర్వాత వెంటనే కూడా అప్రమత్తమైంది. భారత్లోని పలు నగరాలను సైనిక కేంద్రాలను టార్గెట్గా చేసుకుని గత రాత్రి నుంచి విపరీతమైన మిసైల్స్ కావచ్చు, అరకుర డ్రోన్లతో అయితే ఒక రకమైన యుద్ధ వాతావరణం అయితే నెలకొల్పిన పరిస్థితుంది. సో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు కావచ్చు, అలాగే ఇతర అన్ని రకాల మిసైల్స్ని కావచ్చు భారత్ ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ చేసిన ఈ కుట్రల ప్రయత్నాలకి భారత్ కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లోని లాహోర్ కావచ్చు, పెషావర్ కావచ్చు, కెట్టా కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల మీద నేరుగా కూడా సివిలియన్స్ మీద దాడి చేయకుండా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్లు కావచ్చు, రక్షణ సంబంధించిన వ్యవస్థలు కావచ్చు కూలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ చైనాకి సంబంధించిన HQ-9 అని చెప్పి ఒక రాడార్ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఒక యాంటీ మిసైల్ సిస్టమ్ మీద ఆధారపడింది. ఆ యాంటీ మిసైల్ సిస్టమ్ మొత్తం కూడా ఒక్కసారిగా మన డ్రోన్లతో కుప్పగూల్చిన పరిస్థితుంది. మనం ముఖ్యంగా కూడా బాంబర్స్ కావచ్చు, లేదంటే సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, లేదంటే అత్యాధునికమైన స్టెల్త్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ పాకిస్తాన్ మీద ప్రయోగిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఒక తేలికపాటి యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా చూసుకుంటే పాకిస్తాన్ ఎప్పుడైతే 1990లో కాందహార్కి పాకిస్తాన్ మొత్తం మీద ప్లాన్ చేసిన హఫీజు ఏదైతే విమానం హైజాక్ చేశారో దీనికి అంతటా కూడా హఫీజ్ మొత్తం మీద దీన్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ హఫీజ్కి సంబంధించిన హఫీజ్ చనిపోయాడు. హఫీజ్తో పాటుగా 10 మంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. మొత్తం మీద యుద్ధ క్షేత్రంలో రణరంగంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పుకొట్టేందుకు భారత సైన్యం అయితే అప్రమత్తంగా ఉంది. ఇదే క్రమంలో కూడా ఇప్పటికే పంజాబ్ కావచ్చు, లేదంటే రాజస్థాన్ మొత్తం మీద 1070 కిలోమీటర్ల వరకు పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటోంది. ఈ సరిహద్దులు మొత్తం కూడా సీజ్ చేస్తూ భారత సైన్యం అయితే ఒక నిర్ణయం తీసుకుందంటే కనిపిస్తే కాల్చివేత. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ బార్డర్కి రావడం, నిన్న పంజాబ్లో అతన్ని కూడా కాల్చి చంపిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద దగ్గరలోని మొత్తం పంజాబ్ కావచ్చు, ఇటు రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం పాఠశాలలు 2 రోజులు మొత్తం సెలవులు ప్రకటించిన పరిస్థితి. మొత్తం కూడా సైన్యం మోహరింపులు, అలాగే రక్షణ వ్యవస్థలు ఏదైతే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ ఇదైతే అప్రమత్తంగా ఉంది. అలాగే భారత్ సొంతంగా తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ డోమ్స్ వ్యవస్థలు కూడా మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే భారత్ అయితే పూర్తి అప్రమత్తం ఉంది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా కూడా పూర్తిగా చేసే పరిస్థితి. దీనికి సంబంధించి నెల్లూరులో కూడా ఇప్పటికే అనేక మంది దీనికి సంబంధించి చదువుకున్న వాళ్ళు, సామాజికత కూడా మనతో ఉన్నాడు మాట్లాడడానికి. చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను కూలుస్తా ఉన్నాం, ఇలాంటి పరిస్థితులు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒక హిందూగా, ఒక భారతీయుడిగా? సార్, ముందుగా హిందూగా లేదంటే ఇంకోటి అంటే ఒక మతాన్ని తీసి పక్కన పెడితే మనం అంతా భారతీయులం అండి. నిజంగా పహల్గామ్ ఘటన ఒక దుర్ఘటన చాలా నిజంగా ఒక హేమమైన చర్య. పాకిస్తాన్ ఉగ్రమూలకులు మన భారతదేశపు ఆడపడుచుల నుదుటి సింధూర తులకాన్ని తుడిచేసిన ఈ యదవల్ని కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థానాలను శివతాండవం ఆడారు నిన్న మన త్రివిధ దళాలు. నిజంగా భారత ప్రభుత్వానికి కానీ మన త్రివిధ దళాలకు నిజంగా పాదాభివందనం చేసుకుంటూ, సో కేవలం 25 నిమిషాల్లోనే మనం 9 శిబిరాలను కనుక కూల్చినామంటే, అదేవిధంగా 24 గంటల్లో మన భారతదేశ త్రివిధ దళాలు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే
ప్రపంచ పటంలో పాకిస్తాన్ పటం లేకుండా చేయగల సత్తా కేవలం మన భారత. ఇది ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు మనం తలుచుకుంటే కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాం. ఇప్పుడు యుద్ధం వస్తే కూడా భారత్ అంతా సిద్ధంగా ఉంది. ఒక భారతీయుడిగా తాను గర్విస్తున్నాను, భారత్ ఉగ్రవాదుల మీద శివతాండవం చేస్తుందని చెప్పి సగటు వ్యక్తి కూడా మనతో పంచుకున్న భావాల పరిస్థితి. సో చూడాలి, యుద్ధం మొదలైన కూడా భారత్ వెనకడుగేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఇటు మొత్తం సైన్యాధిపతులు కావచ్చు, ఇప్పటికీ హోంశాఖ చాలా క్లియర్గా ఉంది, రక్షణ శాఖ చాలా క్లియర్గా ఉంది. రాజ్నాథ్ సింగ్ కూడా ఒక క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చాడు కొద్దిసేపటి క్రితం. పాకిస్తాన్ మరోసారి ఏమైనా తేడాలు చేస్తే దానికి ఖచ్చితంగా తాము బుద్ధి చెప్తామని కూడా రక్షణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. భారత్ అత్యాధునికానికి మైసైల్స్తో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ను కూడా మార్చేస్తారు. ఇక వాళ్ళ క్రికెటర్లను అక్కడి నుంచి మరో స్టేడియంకి పంపించేశారు. పాక్ రాకెట్లను గగనతలంలోనే భారత్ పేల్చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో భారత్ విరుచుకుపడింది. ఇక యుద్ధ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. పాకిస్తాన్ తీరుపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. కుప్వారా, పూంచ్, బారాముల్లా సెక్టార్లలో పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, మమతా, పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారతదేశ ఆకస్మిక దాడి చేసి దాదాపు 9 ఉగ్రస్థావరాలను అయితే నాశనం చేసింది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఇండియన్ ఆర్మీ చేసిన సర్ప్రైజ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తిరిగి భారతదేశంపై మిసైల్ అటాక్ అయితే తెగబడింది. అటు భారతదేశంలో ఉన్న అమృతసర్పై మిసైల్ని ప్రయోగించిన పాకిస్తాన్ ఈ దాడిని ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా అయితే తిప్పికొట్టింది. అమృతసర్పై దూసుకోవాల్సిన మిసైల్ను నిర్వీర్యం చేసింది. ఇప్పటికీ భారత్ పాక్ మధ్య ఎదురుదాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అటు పాక్ దాడులకు సంబంధించి భారత్ తిప్పికొడుతూ ఎదురుదాడులు అయితే చేస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, దానితో పాటు రావల్పిండి హెడ్ క్వార్టర్స్ పైన కూడా భారత్ డ్రోన్ దాడిని అయితే చేసి పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీనికి సంబంధించి భారతదేశం దాడితో పాటు పాకిస్తాన్కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా అయితే ధ్వంసం చేసింది. భారత సహనాన్ని కనుక పరీక్షిస్తే ఖచ్చితంగా దాని మీద ప్రతీకార చర్యలు అయితే తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పాకిస్తాన్ని వదిలేదే లేదు అంటూ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాటి భారతీయులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి సార్ చెప్పండి, పాకిస్తాన్ చేసిన పుల్వామా అటాక్ సంబంధించి ఇప్పుడు భారతదేశం ఏదైతే సర్ప్రైజ్ అటాక్ చేసిందో సింధూర్, ఆపరేషన్ సింధూర్, దీని మీద మీ ఇదేమంటారు? పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రముఖులు దాదాపుగా 20 మంది భారతీయుల్ని, అలాగే పర్యాటకుల్ని అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా కాల్చి చంపారు. కట్టుకున్న భర్తని కళ్ళ ముందు గన్ పాయింట్లో పెట్టేసి కాలుస్తున్నామని చెప్పి కళ్ళ ముందు కాల్చారు. అలాగే కన్న తల్లి ముందు పిట్టని కాల్చినట్టు కాల్చేశారు. ఇదేందయ్యా, వాళ్ళు లేని బతుకు మాకెందుకు, మమ్మల్ని కూడా చంపేయమని ఆ మహిళ అడుగుతున్నప్పుడు మోడీకి గారికి చెప్పుకోపో అని చెప్పి అన్నారు. ఇలాగా ఉగ్రవాదులకి స్థావరంగా మారిపోయింది పాకిస్తాన్. ఉగ్రవాదులకి స్థావరానికి మారిపోయారుగా పాకిస్తాన్ మారిపోయింది. అలాగే ఆ రోజున జరిగినటువంటి పాశవికాన్ని, నరమేధాన్ని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైంది. అమాయకుల్ని, పర్యాటకుల్ని చంపడం అనేది చాలా దారుణం. అలాగే మోదీ గారికి చెప్పుకోమన్నారు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళు. మోదీ గారికి చెప్పింది 141 కోట్ల భారతీయులు విన్నారు ఆ మాట. మీకెందుకు రా యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు? మోదీ గారు భారతదేశం ఒక్క 25 నిమిషాలు తలుచుకుంటేనే పాకిస్తాన్ కకావికలం అయిపోయింది. మీకెందుకు యుద్ధాలు, మీకెందుకు ఈ నరమేధాలు? మీరు అనుకుంటున్నారేమో భారతదేశంలో అస్థిరపరుద్దామని చెప్పి అనుకుంటున్నారేమో పాకిస్తాన్ ఉగ్రవాదులు. భారతదేశము సర్వ మతాలకి, సర్వ కులాలకి ఇది. మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్లో కన్నా కూడా భారతదేశంలోనే ముస్లిమ్స్ ఇంకా హాయిగా ఉన్నారు. మీరు చేసేటువంటి యుద్ధాలకి దయచేది కాదు. భారతదేశం ఒక్కసారి కన్ను తెరిస్తే మీరు భస్మం అయిపోతారు. మీరు ఏదో అన్ని ఆయుధాలు ఉన్నాయనుకుంటున్నారు. మా దగ్గర ఏమన్నా మోడీ గారి అంబుల పొదులు ఏమన్నా దీపావళి మందులు ఉన్నాయా? ఒక్కసారి కనుక మోదీ గారు కనుక కళ్ళు తెరిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. మోదీ గారు తీసుకున్నటువంటి ఎలాంటి చర్యకైనా, అలాగే ఆపరేషన్ సింధూర్ లాంటి ఎలాంటి చర్యలకైనా సరే 141 కోట్ల భారతీయులు ఆయన వెంట ఉంటాము. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్ మమతా, భారతదేశం దగ్గర ఎల్ఓ ఏదైతే ఉందో దాని దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి మాత్రం రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.
ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమయ్యారు. మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రఫూఫ్ అజర్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అబ్దుల్ రఫూఫ్ అజర్ కందహార్లో ఐసీ 814 ఫ్లైట్ను హైజాక్ చేయడంతో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ జిహాదీ నెట్వర్క్లోనూ ఆజార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారతానికి అలాగే ఇద్దరు యాంకర్లు ఉంటారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ విలువిల్లాడిపోతుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫార్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ సంబంధించిన కార్యదర్శులు ఇద్దరు కూడా సంయుక్త ప్రెస్ మీట్ పెట్టి మరికొన్ని వివరాలు అందించారు. పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యని మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అంటే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏదైతే ఉల్లంఘిస్తూనే కంటిన్యూస్గా సెక్టార్ల వద్ద ఆర్మీ పోస్టుల వద్ద కాల్పులు జరుపుతుందని ఇప్పటివరకు ఆ కాల్పులో దాదాపు 16 మంది పౌరుల దాకా భారతీయ పౌరులు చనిపోయారని కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అఫ్కోర్స్ అంతేకాదు అంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత్ ఏం చేసిన విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం తాము పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ వ్యవస్థని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. కేవలం కొంత డ్రోన్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే ధ్వంసం చేసిన తప్పించి మిలిటరీ వ్యవస్థ సంబంధించి మేము వెళ్ళలేదు. కానీ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్లో కూడా ఇదే విషయాన్ని అబద్ధాలుగా చెప్తుంది, అవాస్తవాన్ని పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తుంది. ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్ ఏ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది, మిసైల్స్ ప్రయోగించిందనే విషయాన్ని కూడా పాయింట్అవుటెడ్గా పిన్ పాయింటెడ్గా ఆల్మోస్ట్ కొన్ని 15 ప్రాంతాలని మెన్షన్ చేయడం జరిగింది. అది జలంధర్, లుధియానా, అవంతిపుర, పఠాన్కోట్, జమ్మూ, చండీగఢ్, బఠిండా ఈ విధంగా మొత్తం 15 ప్రాంతాల్లో దాడులకి పాల్పడింది. వాటన్నిటిని కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా C-400 ఎయిర్ డిఫెన్స్ రష్యన్ మేడ్ సిస్టమ్ ద్వారా మొత్తం కూల్చివేశామని కల్నల్ సోఫియా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది. అదేవిధంగా పాకిస్తాన్ దుశ్చర్యల్ని కంప్లీట్గా ఎవరైతే విదేశాంగ కార్యదర్శి ఉన్నారో ఆయన విక్రమ్ మిస్రీ కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఎక్కడి నుంచి ప్రయోగించింది ఈ మిసైల్స్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఏ ప్రాంతాల నుంచి ప్రయోగించిందనే విషయాలను కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క భారత్కు ఉన్నటువంటి టెక్నాలజీ వ్యవస్థ ద్వారా బహ్వాల్పూర్, అదేవిధంగా సియాల్కోట్, లాహోర్, నర్వాలా, అదే చెక్వాల్, షేఖ్పురా, గుజర్నావాల్ ఈ 7 ప్రాంతాల నుంచి మిసైల్స్ ప్రయోగించినట్టుగా ఈ 7 ప్రాంతాల నుంచి మిసైల్ ప్రయోగించి ఆల్మోస్ట్ 15 ప్రాంతాలు అంటే అక్కడి నుంచి ఎక్కడ పాకిస్తాన్ భూభాగంలో అంటే పాకిస్తాన్ సిటీలో ఉన్నటువంటి 7 ప్రాంతాల నుంచి భారత భూభాగంలో ఉన్నటువంటి 15 ప్రాంతాలపై మిసైల్స్ ప్రయోగించారని. కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. కంప్లీట్గా మనకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని నిర్వీర్యం చేసామని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. కానీ పాక్ చేసినటువంటి ఆర్మీ అంటే సరిహద్దుల్లో పాక్ జరుపుతున్న కాల్పుల వల్ల మాత్రం 16 మంది పౌరులు చనిపోయినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు ఈ విక్రమ్ మిస్రీ పాకిస్తాన్ చేసినటువంటి చర్యలను కూడా అంటే పహల్గాం ఉగ్రదాడి నుంచి అంతకు ముందు నుంచి పాకిస్తాన్ భారత్ వైపు ఏం చేస్తుంది, భారత్ని అస్థిరపరచడానికి ఏమేం చేస్తుందనే అంశాలను కూడా క్లియర్ కట్గా చెప్తుంది. అంతర్జాతీయ ఈవెన్ TRF అనే ఉగ్రవాద సంస్థని తొలగించాలి అని బలంగా పట్టుబడుతున్నప్పుడు కూడా అంటే తొలగించాలి నిషేధ బ్యాన్ ఉంది అని ప్రపంచ దేశాలు చెప్తున్నప్పుడు కూడా లేదు ఆ పేరును ఉంచాల్సిందే, ఆ సంస్థను ఉంచాల్సిందే, రిజిస్టర్డ్ సంస్థగా అది ఉంచాల్సిందే, అది ఉగ్రవాద సంస్థ కాదు అని ఒక అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తుందని అంతర్జాతీయ వేదిక మీద కూడా విక్రమ్ మిస్రీ చెప్తున్నారు. అంతేకాదు పాక్ చేసిన ప్రతి తప్పు కూడా క్లియర్ కట్గా పూర్తి ఆధారాలతో తమ దగ్గర ఉందని కూడా విక్రమ్ మిస్రీ అంటూ ఉన్నారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలో పర్టికులర్గా లాహోర్లో భారత్ జరిపినటువంటి డ్రోన్ దాడి వల్ల చాలా వరకు వారి యొక్క డిఫెన్స్ వ్యవస్థ వాళ్ళది ఏదైతే రక్షణ వ్యవస్థ ఉంటుందో అది మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. పొద్దున్నుంచి అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఆల్మోస్ట్ 12 నుంచి 15 డ్రోన్ దాడులు చేసినట్టు కూడా భారత్ ఇప్పటికీ ఒక ప్రకటన అయితే చేసింది. దానివల్ల కానీ మిలిటరీ వ్యవస్థను తాము డిఫెండ్ చేయలేదు, దాన్ని టార్గెట్గా మనం పెట్టుకోలేదని కేవలం అక్కడ ఎక్కడైతే ఉందో ఎయిర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాన్ని మాత్రమే మేము చేసామని అంటే దాన్ని నిర్వీర్యం చేసామని చెప్తున్నాం, ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ కానీ పాకిస్తాన్ మాత్రం అన్ని అబద్ధాలు చెప్తుంది. తమ దేశంలో ఉన్నటువంటి నగరాలని టార్గెట్ చేసింది భారత్, పౌరులపై నరమేధానికి పాల్పడుతుందని ఒక అబద్ధ ప్రచారం చేస్తుంది.
ప్రపంచ దేశాలు ఇది నమ్మవు అని కూడా విక్రమ్ మిస్త్రీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మాత్రం చాలా స్ట్రాంగ్ రిటాలియేషన్ భారత్ వైపు నుంచి ఉందని మనం చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. ఈ పెన్ టు పెన్ అంటే సాక్ష్యాలతో సహా భారత్ ఏం చేసింది అనే విషయాన్ని దేశ ప్రజలకు తెలిసేలాగా వీడియో ప్రాజెక్టుల ద్వారా లేదంటే ప్రెస్ మీట్ల ద్వారా క్లియర్ కట్గా డిఫెన్స్ అదేవిధంగా విదేశాంగ శాఖ ఈ ఇద్దరు సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది ఒక పెద్ద పాకిస్తాన్కి మాత్రం దెబ్బ మీద దెబ్బ అని భావించాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయిలో ఎఫెక్ట్ని చూపిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి చేసింది దానికి ప్రతీకారంగానే ఇవన్నీ జరుగుతుంది తప్పించి వేరే ఉద్దేశం ఇంటెన్షనే లేదు. బట్ ఇప్పటికి కూడా భారత్ వైపు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. అంటే మొదట తప్పు చేసింది పాకిస్తానే, మళ్ళీ ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవటం, అనవసర అబండాలు వేయటం ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇక పాకిస్తాన్ పై భారత యుద్ధం ప్రకటించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ మన సైనికులు తగిన బుద్ధి చెబుతున్నారని, పాక్ దాడులను భారత్ గట్టిగా తిప్పికొడుతుందన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి, మనం భారత్ తలపెట్టినటువంటి ఉగ్రవాద ముక్కలపైన తలపెట్టినటువంటి సింధూర్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా యావత్ భారతదేశం మొత్తం ముక్త కంఠంతో ఉగ్రవాదుల మూకలను తుడిచేసే విధంగా, ఉగ్రమూలను మొత్తం మట్టుబెట్టే విధంగా భారత సైన్యం కంకణబద్దులై చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే సింధూర్ యుద్ధాన్ని పెద్ద మొత్తంలో ప్రకటించిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఏదైతే ఉందో ఉగ్రమూకలు మొత్తం మట్టుబెట్టే విధంగా, పాక్ పైన యుద్ధం కొనసాగే విధంగా పెద్ద మొత్తంలో దేశవ్యాప్తం మొత్తం భారతదేశం మొత్తం కూడా పెద్ద మొత్తంలో ఆ యుద్ధానికి సిద్ధమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే భారత ఆర్మీ మొత్తం పాకిస్తాన్ ఆర్మీని మొత్తం చింద్రం చేసేదానికి ఇప్పటికే ఏదైతుందో ఉగ్రముఖలు స్థావరాలను ఇప్పటికే 9 స్థావరాలను గుర్తించి ఆ 9 స్థావరాలు మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే సుమారుగా పాక్కు సంబంధించిన 16,000 కోట్లకు పైన ఆస్తులను ధ్వంసం చేసినట్టు ఇప్పటికే భారత సైన్యం ప్రకటించిన పరిస్థితి. దానిలో భాగంగా ఇలా ఏదైతుందో భారత ప్రభుత్వం పొత్తరికే ఆ పాక్ని మొత్తం మట్టుబెట్టే విధంగా, పాక్ను మొత్తం నాశనం చేసే విధంగా పెద్ద మొత్తంలో ఆర్మీ సైన్యం మొత్తం కంకణబద్దులై మొత్తం పాక్ని మట్టుబెట్టే విధంగా ఇప్పటికే ఫోకస్ చేసిన పరిస్థితి. అసలు ఎలా జరుగుతుంది? మొత్తం భారత సైన్యం మొత్తం పూర్తిగా పాకిస్తాన్ మట్టుబెట్టే విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అసలు యుద్ధం ఎలా సాగుతుంది? పాక్ని అలా స్థావరాలు కావచ్చు, ఉగ్రవాదుల నుంచి మొత్తం పూర్తిగా క్లోజప్ చేసే విధంగా అసలు ఈ యుద్ధాన్ని ఎట్లా చూడాలి? భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధాన్ని, ఆ పాక్ పైన చేస్తున్న యుద్ధాన్ని ఇప్పటికే అనేక సార్లు సందర్భించిన పరిస్థితి. అలాంటి యుద్ధం జరుగుతున్నా కూడా పాక్ ఎక్కడ కూడా తగ్గకుండా భారత్కు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. దాన్ని ఉగ్రముఖులు ఎలా కట్టుబెట్టాలి, ఎలా మట్టుబెట్టాలి? ఇప్పుడు మనం ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, సింధూర్ అనే పేరులోనే మనకు తెలుస్తుంది. అంటే మన దేశంలో ఒక హిందూ మహిళ సింధూరాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందో, అంటే వారి సింధూరం పోతుంది కాబట్టి వారు ఎంత క్షోభకు గురవుతున్నారో, ఆ క్షోభను మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పేరు అనేది తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మనం త్రివిధ దళాలను మనం వారికి ఏదైతే మనం అభినందనలు తెలియజేస్తున్నామో, ఏదైతే దేశం మొత్తం 140 కోట్ల మంది ఈ రోజునాడు త్రివిధ దళాలకు మనందరం కూడా వారికి మద్దతు తెలుపుతున్నామో అది మనందరం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్క టీవీలలో అతుకపోయి మరీ చూస్తున్నారు మన ఆర్మీ ఏ విధంగా పాకిస్తాన్ లోపల జాక్కున్నటువంటి, ఏదైతే గుంటల్లాగా నక్కుకొని ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏ విధంగా సంహరిస్తున్నారనే విధంగా మన వాళ్ళందరూ కూడా టీవీలకు అతుకొని చూస్తూ ఉన్నారు. ఇది చాలా గర్వకారణం. మన దేశం అంతా కూడా ఆర్మీ వైపున ఉంది. దాంతో పాటుగా ఒక మహిళలను ఈ యొక్క కార్యక్రమానికి ముందు పెట్టి నడిపిస్తున్నారంటేనే మనం తెలుసుకోవచ్చు మనం ఎంత కక్కనబద్దులమై ఉన్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా ఇదే కాకుండా మన దేశం అనేది ఓన్లీ ఏదో పాకిస్తాన్తోని కయ్యానికి దూవుతున్నాం, వారిని ఏదో ఉగ్రవాదులను ఏరివేస్తున్నామని కాదు. మన దేశం యొక్క బలం, మన యొక్క ఆర్మీ యొక్క బలం ఏ విధంగా ఉందనేది తెలియజేయాలి, ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజునాడు ఈ సింధూర్ అనే ఆపరేషన్ తీసుకున్నారనేసి మేము ప్రజలందరం భావిస్తున్నాము. దాంతో పాటుగా ఈ సింధూర్ అనేది ఈ ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు. నాకు తెలిసినంత వరకు మాత్రం పాకిస్తాన్ అంతముందేంత వరకు కూడా ఇది ముందుకు పోతుందనేసి విషయం కూడా అర్థమవుతుంది. అండ్ నిన్న ఏదైతే పాకిస్తాన్ నైట్ కవ్వింపు చర్యలకు దిగిందో దాన్ని ఈ రోజునాడు మన ఆర్మీ త్రివిధ దళాలు ఎంత గట్టిగా వారి యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం, అంటే నావిగేషన్ సిస్టమ్లను కావచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను మొత్తం కొలాప్స్ చేసేసి మన ఏదైతే S-400 ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి కూడా వాళ్ళను ఎట్లా చేస్తున్నారో మనం చూడొచ్చు. అవన్నీ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మన దేశం యొక్క ఆర్మీ అనేది ఎంత పవర్ఫుల్గా ఉందో ప్రపంచ దేశాలు కూడా ఈరోజు నివ్వరపోయే విధంగా చేస్తున్నారు అనేసి కూడా మనం తెలియజేయచ్చు. బ్రాహ్మణ్
థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పహల్గామ్ అటాక్తో రగిలిపోయిన భారత్ దాయాదిని దెబ్బకు దెబ్బతీసింది. 26 మంది సాధారణ పౌరులను కాల్చి చంపిన టెర్రరిస్టు గ్రూపులకు పాక్ ఆతిథ్యం ఇచ్చి పెంచి పోషిస్తోంది. 2 రోజుల క్రితం 9 ఉగ్రవాద కేంద్రాలే టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఇక దీంతో కక్ష పెంచుకున్న పాక్ ఎల్ఓసి దగ్గర కాల్పులకైతే పాల్పడుతూనే ఉంది. ఇక భారత్ కూడా పాక్ ఆర్మీకి గట్టిగానే సమాధానమిస్తోంది. ఇవాళ ఉదయం డ్రోన్లతో దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దెబ్బతీసి 1600 కోట్ల ఆస్తి నష్టం కలిగించింది. అయినా దాయాది తగ్గటం లేదు. తమ వద్ద ఉన్న అరకొర మిసైల్స్తో దాడులు చేయాలని ప్రయత్నించిన భారత్ వాటిని తిప్పికొడుతోంది. నేటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి అనేక అంగడాలకు సంబంధించి చూసినట్లయితే గతంలో టూరిజంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి టూరిజం వారిని పట్టున పెట్టుకోవడం, దీంతో పాటు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పెడుతున్నట్టు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇప్పటికే భారత ప్రభుత్వం 9 పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల 9 స్థావరాల మీద దాడి చేసింది. దీనికి సంబంధించింది కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. భారతదేశం వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక చర్చల్లోని త్రివిధ దళాలే కావచ్చు, అనేక నావీ దళాలే కావచ్చు, సంబంధించిన సైనికులు ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళ ఈ యొక్క యుద్ధంలో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తూ భారత రక్షణ కొరకు తన ప్రాణం త్యాగం చేస్తూ కూడా ఒక చురుకైన పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయో 9 తీవ్రవాద సంస్థల పైన కూడా మెరుపు దాడి చేసి విత్ ఇన్ 1 అవర్లలోనే పూర్తిగా 9 స్థావరాలపై కూడా తీవ్రవాద స్థావరాలపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ దాడికి సంబంధించిన ఊహారచనగా చేసినటువంటి భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి మహిళ ఉండటం పెద్ద ఎత్తున గర్వకారణం. ఆ మహిళ కూడా ముస్లిం కావడం కూడా పెద్ద ఎత్తున గర్వకారణం భారతదేశానికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా గతంలో నుంచి నాటి నుండి నేటి వరకు కూడా పాకిస్తాన్ 10 సార్లు ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడుతుంది. 1962 నుంచి చూసినట్లయితే 1976 సంబంధించినటువంటి విషయాలు, 1920 ఈ సంబంధించిన విషయాలు పూర్తిగా చూసినట్లయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి కవింపు చర్యలు సంబంధించినటువంటి ఆ దేశపు తీవ్రవాద సంస్థలే కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలే కావచ్చు పూర్తిగా సమీక్షించుకున్నట్లయితే ప్రతి సైనికుడు, మాజీ సైనికుడు చెప్తున్నాడు, ఏదేమైనప్పటికీ ఈసారి భారత సైనికులు చేసినటువంటి ధైర్య సాహసాలకు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశాలు కూడా గర్వపడుతున్నాయి. ఇలాంటి యుద్ధాన్ని ఎదుర్కోవడము ఒక గర్వకారణంగా ఉంది. భారత సైనికులకు కూడా ఇదొక పెద్ద ఎత్తున గర్వకారణం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద మూకలు అనేక అమాయకులను బలి చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత 20 రోజుల క్రితం జరిగినటువంటి 25 మంది ప్రాణాలు బలికొన్నారు. దానికి సంబంధించిన వాటిగా టూరిజంలో తన యొక్క కుటుంబాలను తీసుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళపై, అమాయక ప్రజలపై కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ చేసినటువంటి దాడిని పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఒకటేసారిగాను భారత్ సంబంధించిన సైనిక విభాగం కావచ్చు, నిఘా విభాగం ఒక్కసారిగా దాడి పాల్పడేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే 9 తీవ్రవాద సంస్థలను కూడా ఒకటే టైం ఒక అర్ధరాత్రి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ భారత వైమానిక దళాలకు సంబంధించిన రక్షణ విభాగం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి 9 వైమానిక దళాలకు సంబంధించినటువంటి విషయాలను కనుగొన్నటువంటి కాకుండా పూర్తిగా నిఘా విభాగము ఒక స్కెచ్ చేసి ఆ తీవ్రవాద సంస్థలు అయితే మట్టుపెట్టినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక భారత్ అత్యాధునిక మిస్పైల్తో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ను కూడా మార్చేశారు. వాళ్ళ క్రికెటర్లను అక్కడి నుంచి మరో స్టేడియంకు పంపించేశారు. పాక్ రాకెట్లను గగనతలంలోనే భారత్ పేల్చేస్తుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో భారత్ విరుచుకుపడుతుంది. యుద్ధ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. కుప్వారా, పూంచ్, బారాముల్లా సెక్టార్లలో పాక్ కాల్పులు కొనసాగిస్తుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, బసవరాజ్ మీది మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి.
బస్వరాజ్ చెప్పండి. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.